ओम शांति। ఓం శాంతి. आज बाप दादा ఈ రోజు బాప్దాదా उनके साथ ఆయనతో పాటు होली मनाने का विधि बता रहे हैं। హోలీ జరుపుకునే విధానము చెప్తున్నారు. लास्ट वीक में పోయిన వారంలో आप सभी ने మీరందరూ కలిసి अपने लौकिक परिवार वालों के साथ మీ లౌకిక పరివారం వాళ్ళతో కలిపి अलौकिक परिवार वालों के साथ అలౌకిక పరివారంతో కలిసి होली मनाया होगा। హోలీ జరుపుకుని ఉంటారు. लेकिन आज కానీ ఈ రోజు निराकार रूप में నిరాకార రూపంలో निराकार बाप दादा के साथ నిరాకార బాప్దాదాతో పాటు सच्चा होली कैसे मनाना है ये बाबा कह रहे हैं। సత్యమైన హోలీ ఎలా జరుపుకోవాలో బాబా ఇప్పుడు చెప్తున్నారు. इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేటు 5 मार्च 2004। మార్చి 5, 2004 సంవత్సరం. बाबा ने कहा था होली के पहले బాబా చెప్పారు, హోలీకి ముందు परमात्मा की संग के रंग में रहकर పరమాత్మ యొక్క సంఘం యొక్క రంగులో ఉంటూ उनका जो सप्त गुणों का अनुभव करते हुए ఆయన యొక్క సప్త గుణాల యొక్క అనుభవం చేస్తూ सारे संगम युग में మొత్తం సంగమ యుగంలో परमात्मा का रंग दूसरों के ऊपर डालना है। పరమాత్ముని యొక్క రంగు మిగతా వారందరి మీద చల్లాలి. हाँ, ये तो बाबा ने हमको होमवर्क दिया था। ఇదే బాబా మనకి హోంవర్క్ ఇచ్చారు. बच्चों ने पुरुषार्थ तो किया है, होमवर्क किया है, పిల్లలైతే పురుషార్థం చేశారు, హోంవర్క్ కూడా చేశారు. नंबरवार पुरुषार्थ अनुसार। నంబర్ వార్ పురుషార్థానుసారంగా. लेकिन बाबा का जो एक्सपेक्टेशन है उसके अनुसार रिजल्ट्स नहीं आया है। అయితే బాబా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని అనుసారంగా అయితే రిజల్ట్స్ రాలేదు. कारण क्या है? దానికి కారణం ఏమిటి? आप सभी जानते हैं మీ అందరికీ తెలుసు, आज दुनिया में ఈ రోజు ప్రపంచంలో पंच तत्व सहित सारी आत्माएं పంచతత్వాలతో పాటు మొత్తం అన్ని ఆత్మలు కూడా अज्ञान अंधकार में है। అజ్ఞాన అంధకారంలో ఉన్నాయి. स्थूल में तो 12 घंटा रोशनी है, 12 घंटा अंधकार है। స్థూలంలో అయితే 12 గంటలు వెలుగుంది, 12 గంటలు అంధకారం ఉంది. लेकिन आत्मिक रूप में, निराकार रूप में हर आत्मा हर सेकंड दुख का अनुभव कर रहा है। అయితే ఆత్మిక రూపంలోను నిరాకార రూపంలోను ప్రతి ఒక్క ఆత్మ ప్రతి రోజు దుఃఖం యొక్క అనుభవాన్ని చెందుతున్నారు. उनको उस अज्ञान अंधकार से बाहर निकालने वाला कौन है? అయితే వాళ్ళందరినీ ఆ అజ్ఞాన అంధకారాల్లోంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? आपके घर में इलेक्ट्रिसिटी नहीं है, रात को काम करना है तो कितना मुश्किल होता है। మీ ఇంట్లో కరెంట్ లేదు, అయితే రాత్రి పని చేయాలి అంటే ఎంత కష్టంగా ఉంటుంది. इलेक्ट्रिसिटी आते ही, रोशनी आते ही आराम से जो भी कर्म करना है कर सकते हो ना, हर चीज ठीक से दिखाई देता है। ఎలక్ట్రిసిటీ వస్తూనే ప్రకాశం వస్తుంది, అలా ప్రకాశం రాగానే మీరు ఎంత సంతోషంగా అన్ని పనులు చేసుకుంటారో కరెంటు ఉండగా. ऐसे ही అలాగే सारे विश्व को रोशनी देने वाले మొత్తం విశ్వం అంతటికి కూడా ప్రకాశం ఇచ్చేవాళ్ళు मास्टर ज्ञान सूर्य बच्चे మాస్టర్ జ్ఞాన పిల్లలు सुप्रीम इलेक्ट्रिसिटी के साथ कनेक्टेड है। సుప్రీం ఎలక్ట్రిసిటీతో అయితే కనెక్ట్ అయి ఉన్నారు. खुद को अनुभव भी थोड़ा कुछ हो रहा है, స్వయానికి కొంచెం అనుభవం కూడా జరుగుతుంది. लेकिन सारे विश्व तक जो फैलना चाहिए वो ही नहीं फैल रहा है। అయితే విశ్వం అంతటికి ఎంతవరకు అది వ్యాపించాలో ఆ వెలుతురు అది వెళ్ళటం. क्यों? ఎందుకు? जैसे बल्ब के ऊपर कुछ मट्टी लगा हुआ है तो रोशनी नहीं जाता है ना। ఎలా అంటే బల్బు మీద ఏదైనా మట్టి అయిపోయింది అనుకోండి, దుమ్ము అయిపోయింది అనుకోండి, అది వెలుతురు రాదు కదా. ऐसे ही అలాగే आत्मा के ऊपर ఆత్మ మీద विकारों का जो संस्कार है వికారాల యొక్క సంస్కారాలు ఏదైతే ఉన్నాయో वो रहने के कारण అవి అలా ఉండిపోవటం వల్ల भगवान की सत्य शक्ति बाहर नहीं जा रहा है। భగవంతుని యొక్క సత్యమైన శక్తి బయటకి వెళ్ళటం లేదు. यहाँ आत्मा और परमात्मा का मिलन होता है।
ఇక్కడైతే ఆత్మ మరియు పరమాత్మ యొక్క మిలనం జరుగుతుంది. मन बुद्धि संस्कार द्वारा ही तो वो बाहर जाना चाहिए। అవి మనసు, బుద్ధి, సంస్కారాల ద్వారానే కదా బయటికి వెళ్ళాలి. वो जो संस्कार है बाहर जाने के लिए नहीं दे रहा है। అయితే వాళ్ళ యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి వీటిని బయటికి వెళ్లకుండా చేస్తున్నాయి. इसीलिए అందువల్ల आज के दिन ఈ రోజు आप सभी लोग, మీరందరూ కలిసి आपके पास जो कमजोर संस्कार है మీ దగ్గర ఏదైతే బలహీనమైన సంస్కారాలు ఉన్నాయో उसको संस्कार करो। వాటిని సంస్కారం చేసేయండి. यह संस्कार माना रिकॉर्ड करने का नहीं है। ఇక్కడ సంస్కారం అంటే రికార్డ్ చేయడం అని కాదు. जैसे कोई मर जाता है उनका बॉडी का भी संस्कार करते हैं ना। ఎవరైనా చనిపోతే గనక వాళ్ళ బాడీకి దహన సంస్కారాలు చేస్తారు కదా, అలా संस्कार माना जला देना, उसका नाम निशान भी नहीं रहना चाहिए। ఇక్కడ సంస్కారం అంటే వాటిని కాల్చివేయటము, అంటే వాటి పేరు కూడా ఉండకూడదు అనమాట. అలా ऐसे बलहीन संस्कारों को आज होली में जला देना। అలా ఈ రోజు మీ బలహీన సంస్కారాలన్నీ ఈ రోజు హోలీలో దహించి వేయండి. उसमें थोड़ा सा भी परसेंटेज भी नहीं रहना चाहिए। అందులో కొంత పర్సెంటేజ్ కూడా ఉండకూడదు. ऐसे सच्ची होली मनाओ, అలా సత్యమైన హోలీని జరుపుకోండి. तब आपका संसार परिवर्तन होगा। అప్పుడు మీ సంసారము పరివర్తన అయిపోతుంది. सारे विश्व का संसार परिवर्तन होगा। మొత్తం విశ్వం యొక్క సంసారం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా పరివర్తన జరుగుతుంది. तो विश्व का परिवर्तन करना है तो पहले स्व का परिवर्तन करना जरूरी है। కాబట్టి విశ్వ పరివర్తన చెయ్యాలి అంటే మొదట స్వపరివర్తన చేయడం చాలా అవసరం. तो कैसे करना है ये आज बाबा ने बताया है। ఈ స్వపరివర్తన ఎలా చెయ్యాలి అన్నది బాబా ఈ రోజు చెప్తున్నారు. समझ लो बल्ब के ऊपर मट्टी है, अंदर से कितना भी रोशनी आने दो बाहर नहीं जाता है ना। బల్బుకి పైన మట్టి ఉందనుకోండి, లోపల నుంచి ఎంత వెలుతురు వచ్చినా సరే అది బయటికి చేరుకోలేదు. ऐसे ही आप कितना भी साधना करो, ये जो विकर्म है ना वो आपका जो संस्कार को जलाने के लिए नहीं देता है। అయితే ఇప్పుడు మీరు ఎంత कितना भी आप साधना करो, पुरुषार्थ करो, ये जो विकर्म है ना आपका पुराना संस्कार को जलाने के लिए नहीं देता है। అయితే మీరు ఎంత సాధన పురుషార్థం చేసినప్పటికీ మీ వికర్మల లోపల ఉండిపోతాయి కదా, అవి వాటిని ఇవి దహించలేవన్నమాట. विकर्मों को विनाश करने के लिए नहीं देता। ఈ వికర్మలు ఈ సంస్కారాల్ని వినాశనం చేయడానికి అలౌ చేయవు. तो आज बाप दादा అయితే ఈ రోజు బాప్దాదా किन बच्चों को देख रहे हैं? ఎలాంటి పిల్లల్ని చూస్తున్నారు? राज दुलारे बच्चों को। రాజు ముద్దు బిడ్డలైన పిల్లల్ని చూస్తున్నారు. तो राज दुलारे बच्चे सदा राजा के सिंहासन में गोद में ही रहते हैं। ఈ రాజుగారి ముద్దు బిడ్డలు ఎక్కడ ఉంటారు? ఎప్పుడు కూడా సింహాసనం మీద రాజుగారి ఒడిలోనే ఉంటారు. लेकिन కానీ पिताजी अपने गोद में या माँ अपने बच्चों को गोद में कब लेती है? అయితే తండ్రి తల్లి కూడా ఒడిలోకి ఎప్పుడు తీసుకుంటారు పిల్లల్ని? जब अपना बच्चा हो तो भी वो क्लीन रहेगा, उनका कपड़ा क्लीन रहेगा, तभी तो वो गोद में लेते हैं। వాళ్ళ పిల్లలైనా సరే పిల్లవాడు క్లీన్ గా శుభ్రంగా ఉంటేనే కదా వాళ్ళు ఒడిలో కూర్చోబెట్టుకుంటారు. एक छोटे बच्चों को माँ सुबह बेड से उठाती है, చిన్న పిల్లవాడిని అమ్మ ఏం చేస్తుంది? ఉదయం బెడ్ నుంచి లేపుతుంది, उसको क्लीन करती है, అతన్ని బాగా క్లీన్ చేస్తుంది, क्लीन कपड़ा पहनाती है। శుభ్రమైన బట్టలు ధరింప చేస్తుంది. उसके बाद उनको भोजन सभी देकर गोद में लेकर वो स्कूल बस में ड्रॉप करती है। తర్వాత ఆ అబ్బాయికి కావాల్సిన ఫుడ్ అంతా కూడా ఒక టిఫిన్ బాక్స్ లో పెట్టి ఎత్తుకుని స్కూల్ బస్ లోకి దింపుతుంది. शाम को आने के समय पर అయితే సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి बच्चों ने अपना सारे कपड़े को, शरीर को गंदा कर लिया है, सभी ब्लैक ब्लैक दिख रहा है। పిల్లవాడు ఏం చేశాడు? మొత్తం అంతా మురికి చేసేసుకున్నాడు. तो उस समय वो बच्चा आता है माँ की गोद में आने के लिए। అప్పుడు మురికిగా ఉంటాయి బట్టలు. ఆ పిల్లవాడేమో అమ్మ ఒళ్ళోకి రావడానికి వస్తాడు. हाँ, तो माँ उस बच्चे को लेकर गुरुवार के दिन बाबा के घर जाने के लिए रेडी है, व्हाइट साड़ी पहनी है।
అయితే అమ్మ ఏంటంటే ఆ పిల్లవాడిని తీసుకుని ఆ సద్గురువారం రోజున ఆ బాబా ఇంటికి తీసుకువెళ్ళడానికి వైట్ శారీ కట్టుకుని రెడీగా ఉంది. तो बच्चा आया है करके वो गोद में लेंगी, तो बच्चों में जो कमियां है ना, जो बदबू है ना, वो कलर है ना, इनके कपड़े को लग जाएगा। అయితే పిల్లాడు వచ్చాడు అని చెప్పి ఎత్తుకుందాం అని అనుకుందనుకోండి. అప్పుడు పిల్లవాడి దగ్గర అసలే పిల్లవాడు అశుభ్రంగా వచ్చాడు. అతని దగ్గరున్న వాసన, దుర్వాసన అవన్నీ కూడా నెక్స్ట్ ఆ మురికి కూడా తల్లికి అంటుకుంటాయి. तो माँ क्या चाहती है, अपने बच्चों को बाबा के घर में मेरे बच्चों के रूप में इंट्रोडक्शन देना चाहती है। అయితే అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఏమనుకుంటుంది? పిల్లవాడిని నా కొడుకు అని చెప్పి బాబా ఇంట్లో ఇంట్రొడ్యూస్ చెయ్యాలని అనుకుంటుంది. ऐसे बच्चों को इंट्रोडक्शन देंगे तो क्या होगा, माँ का नाम बदनाम होगा कि नहीं? ఇలాంటి పిల్లవాడిని మురికిగా ఉన్న పిల్లవాడిని అక్కడికి తీసుకెళ్లి సెంటర్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ అమ్మకే కదా అప్రతిష్ట. हाँ, तो माँ इनको क्लीन रखने को नहीं होता है करके लोग डांटते हैं ना। అమ్మ ఈ అబ్బాయిని సరిగా చూడదు, క్లీన్‌గా ఉంచదు అని చెప్పి కదా అందరూ తిడతారు కదా! तो उस समय माँ क्या करती है, बच्चों को घर में लेकर जाती है और उसको साफ करके उसके बाद सेंटर लेकर जाती है। అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఆ పిల్లవాడిని తీసుకెళ్లి స్నానం చేయించి, శుభ్రం చేయించి అప్పుడు సెంటర్‌కి తీసుకెళ్తుంది. ऐसे ही विश्व के आगे भगवान हम बच्चों को प्रत्यक्ष कराना चाहते हैं। అలాగే భగవంతుడు కూడా మనని విశ్వానికి ముందు ప్రత్యక్షత చేద్దామని అనుకుంటున్నారు. भविष्य के स्टेज में प्रत्यक्ष होने के पहले बाबा के दिल में प्रत्यक्ष होना बहुत जरूरी है। అయితే భవిష్యత్తులో ఆహ్, బయట ప్రత్యక్షం అవుదాము కన్నా దానికన్నా ముందు ఏంటి భగవంతుని హృదయంలో ప్రత్యక్షం అవుతారు. लेकिन बाबा अपने गोद में बच्चों को कब लेता है? అయితే బాబా ఆయన ఒడిలోకి పిల్లల్ని ఎప్పుడు తీసుకుంటారు? जब बच्चे क्लीन एंड क्लियर रहते हैं तभी वो अपने गोद में ले लेता है। ఎప్పుడైతే పిల్లలు శుభ్రంగాను స్పష్టంగాను ఉంటారో అప్పుడే బాబా తన ఒడిలోకి తీసుకుంటారు పిల్లల్ని. हर एक बच्चा जानता है कि मैं बाबा की गोद में हूँ। అయితే ప్రతి ఒక్క పిల్లవాడికి తెలుసు నేను బాబా ఒడిలోనే ఉన్నాను అని చెప్పి. रहना चाहता भी है, అలా బాబా ఒడిలో ఉందామని కూడా కోరుకుంటూ ఉంటారు. लेकिन बाबा गोद में लेता है क्या? అయితే బాబా ఒడిలోకి తీసుకుంటారా? जब तक आपका संस्कार नहीं जलाते हो तब तक मैं अपने गोद में नहीं लेता। అయితే బాబా ఏమంటారు అంటే ఎప్పటి వరకు అయితే మీ సంస్కారాలను దహించి వెయ్యరో అప్పటి వరకు నేను నా ఒడిలోకి మిమ్మల్ని తీసుకోను అంటారు. मेरे गोद में आना है, सिर्फ आत्मा बनकर आना है। शरीर का कोई भी साधन ज्ञान मेरे पास लेकर नहीं आना चाहिए। అయితే నా ఒడిలోకి రావాలి అంటే ఓన్లీ ఆత్మగా అయ్యే రండి, అంతేగాని శరీరానికి సంబంధించిన సంస్కారాలతో రాకండి అంటారు. माँ व्हाइट कपड़ा पहनकर सेंटर जा रही है तो बच्चा भी व्हाइट कपड़ा पहनकर ही जाना चाहिए ना। అమ్మ తెల్ల బట్టలు వేసుకుని వెళ్తే గనక సెంటర్ కి పిల్లవాడు కూడా తెల్ల బట్టలు వేసుకునే వెళ్ళాలి కదా. तो ये जो सिंहासन है कोटों में कोई आत्माओं को ही मिलता है। అయితే ఈ సింహాసనం ఏదైతే ఉందో అది కోట్లలో కొంతమంది పిల్లలకే దొరుకుతుంది. सारे कल्प में ये जो पोजीशन है सिर्फ संगम युग पर ही मिलता है। అయితే మొత్తం కల్పంలోనూ ఈ పొజిషన్ మనకి సంగమ యుగంలోనే దొరుకుతుంది. ऐसे बच्चों को सारे कल्प में 3 सिंहासन मिलता है। అయితే ఇలాంటి పిల్లలకు మొత్తం సంగమ యుగంలో 3 సింహాసనాలు దొరుకుతాయి. एक है भ्रकुटी के तख्त। ఒకటి ఏంటి? భృకుటిలోని సింహాసనం. तो जब आप भ्रकुटी में बैठते हो सिर्फ आत्मा बनकर बैठना। మీరు భృకుటిలో కూర్చున్నప్పుడు ఓన్లీ ఆత్మ అయ్యి కూర్చోవాలి. जैसे ड्राइविंग सीट पर बैठते उस समय सिर्फ आप ड्राइवर हो ना। మీరు ఎలా అంటే మీరు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు మీరు ఓన్లీ డ్రైవరే కదా. हाँ, जब किसी को ज्ञान देने के लिए बैठते हो, टीचर बनकर बैठते हो स्टेज पर, सिर्फ आप उस समय टीचिंग के साथ ही कनेक्ट होते हो। ఎవరికైనా మీరు జ్ఞానం చెప్పాలి అంటే మీరు టీచర్ సీట్ లో కూర్చున్నప్పుడు మీరు టీచింగ్ వైపే కనెక్ట్ అయి ఉంటారు. ऐसे जब आप भ्रकुटी सिंहासन पर बैठते हो सिर्फ आत्मा के लिए काम करना चाहिए, वहां तन धन जन का सब्जेक्ट नहीं आना चाहिए। అలాగే మీరు భృకుటి సింహాసనం మీద కూర్చున్నప్పుడు అక్కడ ఆత్మ అయ్యే కూర్చోండి. అక్కడ తనువు ధనము జనము గురించి ఏమీ రాకూడదు విషయాలు. डाइनिंग टेबल में बैठते हो, भोजन खाने के लिए बैठते हो ना, बर्तन मांजने के लिए थोड़े बैठते हो। డైనింగ్ టేబుల్ మీద డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు కదా, అప్పుడు అక్కడ భోజనం చేయడానికి మాత్రమే కూర్చుంటారు, అంతేగాని సామాన్లు తోవడానికి కూర్చోరు కదా. तो కాబట్టి आपको ईश्वरी सुख लेना है तो
మీకు ఈశ్వరీయ సుఖం తీసుకోవాలి అంటే కనుక जैसे बाबा चाहता है ऐसे विश्व कल्याण के लिए निमित्त बनना है तो అయితే బాబా ఎలా చెప్తే అలా మీరు విశ్వ కళ్యాణం చేయడానికి నిమిత్తంగా అవ్వాలి అంటే కనుక पहले आत्मा बनकर सिंहासन पर बैठो। ముందు మీరు ఆత్మగా అయ్యి ప్రకృతి సింహాసనం మీద కూర్చోండి. साथ में अपना जो कर्मेंद्रिया है स्पेशली मन बुद्धि संस्कार को దాంతో పాటు మీ సూక్ష్మ కర్మేంద్రియాలు ఏమైతే ఉన్నాయో అంటే మనసు బుద్ధి సంస్కారాలను उसके साथ तन को भी దాంతో పాటు మీ తనువుని కూడా आप राजा बनकर उनको शांति सुख आनंद प्यार कितना चाहिए वो देना चाहिए। మీరు రాజుగా అయ్యి వీటన్నిటికీ కూడా ఈ కర్మేంద్రియాలన్నిటికీ కూడా ఏదైతే శాంతి సంతోషము సుఖము ఆనందము కావాలో అవన్నీ మీరు ఇవ్వాలి. आप राजा कब बनते हो? మీరు రాజుగా ఎప్పుడవుతారు? जब प्रजा आपको रिस्पेक्ट देते हैं तभी आप राजा बनते हो। ఎప్పుడైతే ప్రజలు మీకు గౌరవిస్తారో అప్పుడే మీరు రాజు కింద అవుతారు. प्रजा आपको कब रिस्पेक्ट देते हैं? ప్రజలు మీకు ఎప్పుడు గౌరవిస్తారు? उनको जो चाहिए वो आप देंगे तभी वो आपको रिस्पेक्ट देते हैं ना। ప్రజలకి ఏది కావాలో అది మీరు ఇస్తేనే కనుక కదా మీకు గౌరవం ఇస్తారు ప్రజలు. उनको क्या चाहिए? వాళ్ళకి ఏం కావాలి? सप्तगुण चाहिए। సప్త గుణాలు కావాలి. तो आत्मा बनकर उन सभी लोगों को पहले जितना चाहिए वो सभी दे देना। కాబట్టి మీరు ఆత్మ కింద అయ్యి వాళ్ళన్నిటికీ ఏం కావాలో ముందు అది ఇవ్వండి. इसके लिए बाबा बहुत सुंदर एग्जाम्पल देते हैं। దీని గురించి బాబా ఒక మంచి ఉదాహరణ ఇస్తారు. सुबह आपको जॉब में जाना है तो ఉదయం మీరు జాబ్ కి వెళ్ళాలి అంటే కనుక आपको शरीर रूपी साधन चाहिए ना। మీకు శరీర రూపీ సాధనం కావాలి కదా. उसको आप क्या करते हो? దాన్ని మీరు ఏం చేస్తారు? पहले शरीर को ऊपर से और अंदर से क्लीन करते हो। మొదట మీరు శరీరాన్ని పైన లోపల కూడా శుభ్రం చేసుకుంటారు. उनके ऊपर बहुत क्लीन कपड़े पहनाते हो। ఆ శరీరం మీద చాలా మంచి శుభ్రమైన బట్టలు వేస్తారు. आगे कर्म के लिए जो चाहिए भोजन खिलाते हो। ఆ ముందు ఏమేం పనులు చేయాలో దాని గురించి ముందు భోజనం తినిపిస్తారు శరీరానికి. उसके बाद रास्ते में जो चाहिए वो भोजन पानी सब कैरी करते हो। తర్వాత దారిలో ఏమైతే కావాలో అవసరం ఉంటుందో భోజనం కానీ లేకపోతే మంచినీళ్ళు కానీ అవి క్యారీ చేస్తారు. और जितना नींद चाहिए वो भी रात को नींद दे देते हो। ఎంత నిద్ర కావాలో శరీరానికి అది కూడా రాత్రి ఇస్తారు. सिर घूमना नहीं चाहिए करके बीपी शुगर का मेडिसिन भी देते हो। తల తిరగకూడదు అని చెప్పి బీపీ షుగర్ టాబ్లెట్స్ కూడా ఇస్తారు. इतना सभी ट्रीटमेंट देने के बाद वो आपको कर्म में सहयोग देगा ना। అయితే ఇన్ని చేశాకనే కదా మీకు కర్మలో సహయోగం ఇస్తుంది అది. तब आप राजा बनकर उस शरीर रूपी साधन को जैसे चाहिए ऐसे यूज कर सकते हो। అప్పుడే కదా మీరు రాజుగా అయ్యి మీరు ఎలా కావాలి అంటే అలా చెప్తే మాట వింటాయి కదా అవి. इसमें से एक कुछ भी आपने कमी किया तो उस दिन कर्म में वो शरीर रूपी साधन आपको सहयोग नहीं देगा। అయితే ఇందులో ఏం తక్కువ చేసినా సరే ఆ రోజు మీకు ఆ శరీర రూపీ సాధనం మీకు పని చేయదు, సహయోగం చేయదు. ऐसे ही అలాగే आत्मा बनकर మీరు ఆత్మ కింద తయారయ్యి अपने कर्म इंद्रियों को जो चाहिए वो दे रहे हो। మీ కర్మేంద్రియాలన్నిటికీ కూడా ఏం కావాలో అవి ఇస్తున్నారా? जब तक आप आत्मा नहीं बनते हो ఎప్పటి వరకు మీరు ఆత్మ కింద తయారవ్వరో आपको नंबर 2 सिंहासन नहीं मिलता है। అప్పుడు మీకు రెండవ సింహాసనం నెంబర్ 2 సింహాసనం దొరకదు. नंबर 2 सिंहासन क्या है? నెంబర్ 2 సింహాసనం ఏంటి? वेरी वेरी इंपॉर्टेंट है संगम युग में। ఇది సంగమ యుగంలో చాలా ముఖ్యమైనది. परमात्मा का दिल तख्त। పరమాత్మని యొక్క హృదయ సింహాసనం. जब तक आप आत्मा नहीं बनते हो तब तक बाबा आपको अपने गोद में नहीं बिठाता। ఎప్పటి వరకు మీరు ఆత్మ కింద తయారవరో అప్పటి వరకు బాబా ఆయన ఒడిలో కూర్చోబెట్టుకోరు. ठीक है, वहां बैठने के बाद बाबा क्या करेगा? అక్కడ కూర్చున్నాక బాబా ఏం చేస్తారు? आपके साथ बात करेगा क्या? మీతో మాట్లాడతారా ఏంటి? आपके साथ खेलेगा क्या? మీతో ఆటలాడతారా? आपका समस्या सुनेगा? మీ సమస్యలు వింటారా? नहीं। కాదు, ఇవేమి చేయరు. समय के अनुसार సమయం అనుసారంగా अभी आपका कितना जरूरत है इस दुनिया में, మీరు ఈ ప్రపంచంలో ఎంత అవసరమో సమయం అనుసారంగా उसके अनुसार దాని అనుసారంగా बाबा आपको विश्व कल्याण के लिए यूज करेगा। బాబా మిమ్మల్ని విశ్వ కళ్యాణం గురించి ఉపయోగించుకుంటారు. इसलिए फर्स्ट कंडीशन है आत्मा बनकर भगवत सिंहासन पर बैठना।
అందువల్ల ఫస్ట్ కండిషన్ ఏంటంటే మీరు ఆత్మ కింద తయారయ్యి భృకుటి సింహాసనంలో కూర్చోవాలి. उसके बाद आत्मा और अपने सर्व कर्मेंद्रिय सर्व समय संकल्प को भी भगवान को समर्पण कर देना। దాని తర్వాత ఆత్మ ఈ సర్వ కర్మేంద్రియాల్ని संकल्प समय को भगवान के आगे समर्पण कर देना। సంకల్పాల్ని సమయాన్ని కూడా భగవంతుని ఎదుట అర్పించాలి. तो वर्तमान समय में जितना ज्यादा समय ऐसे कर्म के लिए भगवान के आत्मा ये सभी देते हो, అయితే వర్తమాన సమయంలో ఇలాంటి పని గురించి మీరు ఎంతసేపు అయితే భగవంతునికి మీరు ఇలా ఇస్తారో, ఎంత సమయం అయితే उसके लिए जो भी जरूरत है बाबा वो सभी को जलाकर क्लीन करके आपको यूज करता है। అప్పుడు వాటన్నిటిని దహించి వేసి బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. उसके आधार पर सारे विश्व में भगवान की शक्ति जितना फैलता है, అయితే దాని ఆధారంగానే భగవంతుని యొక్క శక్తి విశ్వంలో ఎంత వ్యాపిస్తుందో उसके आधार पर आप भविष्य 21 जन्मों में सदा विश्व महाराजन बनकर रहेंगे। దాని ఆధారంగానే మీరు భవిష్యత్తులో 21 జన్మలు మహారాజు కింద ఉంటారు. हाँ, अभी क्वेश्चन है, అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, 21 जन्मों में सभी महाराजन बनेंगे क्या? 21 జన్మలు కూడా అందరూ మహారాజుల కింద తయారవుతారా? विश्व महाराजन तो 8 आत्मा ही बनते हैं। విశ్వ మహారాజుల కింద అయితే మాత్రం 8 ఆత్మలే అవుతాయి. तो भविष्य में इसे महाराजन बनना है तो उसके लिए साधना अभी करना है। అయితే భవిష్యత్తులో ఇలా అవ్వాలి అంటే, మహారాజుల కింద అవ్వాలి అంటే సాధన ఇప్పుడే చెయ్యాలి. उसका जो जरूरत संस्कार है अभी ही रिकॉर्ड करना पड़ता है। దానికి కావలసిన అవసరమైన సంస్కారాలు ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడే రికార్డ్ చేసుకుని ఉంచుకోవాలి. इसीलिए चेक करना, అందువల్ల చెక్ చేసుకోండి. ऐसी आप विश्व सेवा के लिए निमित्त हो, అలా మీరు విశ్వ సేవకి నిమిత్తంగా ఉన్నారా? भले आप वहां अष्टरत्न में नहीं आते हो, మీరు అక్కడ అష్టరత్నాల్లోకి రాకపోవచ్చు. वहां जो रॉयल फैमिली रहता है అక్కడ రాయల్ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో वो लोग भी सदा खुश रहते हैं। వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. 21 जन्मों में उनको विश्व से किसी भी चीजों से आत्मा से ऑपोजिशन नहीं आएगा। ఆ 21 జన్మలు ఎవ్వరి దగ్గర నుంచి, ఏ ఆత్మ దగ్గర నుంచి, ఎక్కడి నుంచి కూడా వాళ్ళకి అపోజిషన్ రాదు. क्यों? ఎందుకు? यहाँ एडवांस पेमेंट कर लिया है ना, इसलिए ऑपोजिशन नहीं आता है। ఎందుకంటే ఇక్కడ అడ్వాన్స్ గా పేమెంట్ చేసేసారు కాబట్టి అక్కడ అపోజిషన్ రాదు. तो भविष्य में वो पोस्ट का आधार है అయితే భవిష్యత్తులో ఆ పోస్ట్ కి ఆధారం वर्तमान समय का स्वराज्य अधिकारी। వర్తమాన సమయంలో స్వరాజ్య అధికారిగా అవ్వడం. तो भविष्य में కాబట్టి భవిష్యత్తులో उस राज्य में ఆ రాజ్యంలో एक धर्म रहेगा, ఒకే ధర్మం ఉంటుంది, एक राज्य रहता है, ఒకే రాజ్యం ఉంటుంది, लॉ एंड ऑर्डर ठीक से रहता है, లా అండ్ ఆర్డర్ అంతా సరిగా ఉంటుంది, सुख शांति रहता है, సుఖశాంతులు ఉంటాయి, संपत्ति भी साधन भी बहुत रहता है। సంపత్తి సాధనాలు కూడా చాలా ఉంటాయి. उसका आधार क्या है? దాని ఆధారం ఏమిటి? अभी वर्तमान समय में आत्मा सप्त गुणों से कितना मस्त है। దాని ఆధారం ఏంటి? ఇప్పుడు ఆత్మ సప్త గుణాలతో చాలా సంతోషంగా ఉంటుంది. उसके आधार पर भविष्य में आप खुशी रहेंगे। ఇప్పుడు ఎంత ఆత్మ సప్త గుణాలతో ఉంటుందో సంతోషంగా, దాని ఆధారంగా భవిష్యత్తులో సుఖంగా ఉంటుంది. सुख का स्थूल साधन द्वारा सुख लेना नहीं। అయితే స్థూల సాధనాల ద్వారా కాదు సుఖం ఇది. बाबा कहते सदा रहते हो या कभी कभी रहते हो? అయితే బాబా అడుగుతున్నారు, మీరు సుఖంగా ఎల్లప్పుడూ ఉంటారా లేకపోతే అప్పుడప్పుడే సుఖ సంతోషాలతో ఉంటుంటారా అని అడుగుతున్నారు. यहाँ सदा रहेंगे तो वहां भी सदा रहेंगे। ఇక్కడ సదా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటే అక్కడ కూడా మీరు సుఖ సంతోషాలతో ఉంటారు. यहाँ कभी कभी रहेंगे तो वहां भी कभी कभी हो जाएंगे। ఇక్కడ అప్పుడప్పుడే సుఖంగా సంతోషాలతో ఉంటే అక్కడ కూడా అప్పుడప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారు. जो बच्चे स्कूल को हर रोज जाने का संस्कार रहता है ना, ఏ పిల్లలకైతే ప్రతి రోజు స్కూల్ కి వెళ్లే సంస్కారం ఉంటే కనుక वो लोग अपना ड्यूटी में भी, भविष्य में भी, जॉब में भी हर रोज जाते हैं। వాళ్ళు డ్యూటీలో కూడా ప్రతి రోజు ఆఫీస్ కి వెళ్తారు.
यहाँ जो क्लास में कभी कभी जाते हैं, वहां भी जॉब में कभी कभी जाते हैं, क्योंकि संस्कार बन जाता है ना। ఇక్కడే స్కూల్‌కి పిల్లలు ఎప్పుడెప్పుడో అప్పుడప్పుడు వెళ్తుంటే గనక భవిష్యత్తులో వాళ్ళు జాబ్‌కి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే సంస్కారాలు అలా అయిపోయాయి కాబట్టి. हाँ, इसीलिए भले राजा नहीं बने हो, रॉयल फैमिली में आने का अधिकार है, ये चेक करना। అందువల్ల మీరు రాజుగా అవ్వకపోవచ్చు. అయితే కానీ మీరు రా రాయల్ ఫ్యామిలీలోకి ర ర వచ్చేటట్టు చెక్ చేసుకోండి. अभी मैं स्वराज अधिकारी हूँ या नहीं हूँ, कैसे पता चलेगा? అయితే ఇప్పుడు నేను స్వరాజ్య అధికారినా కాదా అన్నది ఎలా తెలుస్తుంది నాకు? स्कूल में भी आपके घर में सारा साधन है, किसी का कमी नहीं है, तो आप आराम से रहेंगे ना। స్థూలంలోనే చూడండి. మీ దగ్గర ఏ సాధనాలకు లోటు లేదు. లోటు లేనప్పుడు చాలా హ్యాపీగా, ఆరాంగా ఉంటారు కదా! दुनिया में कहाँ भी करंट नहीं है, लेकिन आपके पास बैटरी है, चार्जर बैटरी है, उस द्वारा 24 आवर आपके घर में करंट रहेगा। ప్రపంచంలో ఎక్కడ కరెంట్ ఉండకపోవచ్చు. కానీ మీ దగ్గర బ్యాటరీ ఉంది. మీ దగ్గర ఇన్వర్టర్ బ్యాటరీ ఉంటే 24 అవర్స్ మీ దగ్గర కరెంట్ ఉంటుంది. हाँ, उसके साथ सारे साधन आपके पास रहेगा, कुछ ना कुछ है, तो उस द्वारा आपका जो लाइफ का मेंटेनेंस चल जाता है ना। మీ దగ్గర అన్ని సాధనాలు ఉన్నాయి. అప్పుడు వాటితో మీకు ఉన్న వాటితోనే మీ మెయింటెనెన్స్ అయిపోతుంది కదా! आपके पास धन ज्यादा है, तो सारा साधन आप एडवांस में लेकर आके स्टॉक रख सकते हो ना। మీ దగ్గర చాలా ధనం ఉంది అనుకోండి. మొత్తం మీరు అన్ని సాధనాలు, అన్ని స్టాక్ అడ్వాన్స్‌గా తెచ్చుకొని పెట్టుకోవచ్చు కదా! मेडिसिन भी लाकर रख सकते हो, ग्रोसरी भी लेकर आके रख सकते हो, फ्रिज है तो अब वेजिटेबल भी लाकर रख सकते हो, तो इसीलिए ज्यादा समस्या आपको नहीं होगा। మీరు మెడిసిన్, గ్రోసరీ అన్నీ కూడా అడ్వాన్స్‌గా తెచ్చి పెట్టుకోవచ్చు. అలాగే వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్ ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు స్టాక్ తీసుకొని. उनको किसी कमी का एहसास नहीं होता। అప్పుడు వాళ్ళకి ఏమి తక్కువ అయింది, లోటయింది అన్నది ఏమీ ఉండదు. स्टॉक खाली होते ही वो फुल करके रख देंगे। స్టాక్ తక్కువైపోతుంటేనే వాళ్ళు మళ్ళీ ఫుల్ చేసుకొని పెట్టేసుకుంటారు. इनके पास पैसा नहीं है तो साधन भी नहीं रहेगा। ఎవరి దగ్గర అయితే ధనం లేదో వాళ్ళ దగ్గర సాధనాలు ఉండవు. उनकी जिंदगी में क्या होता है? వాళ్ళ జీవితంలో ఏమవుతుంది? दूध है तो चीनी नहीं है, चीनी है तो चाय के पत्ता नहीं है, तो हर रोज कुछ ना कुछ कमियां आता ही रहता है। వాళ్ళ దగ్గర ఏమవుతుందంటే పంచదార ఉంటే పాలు ఉండవు. పాలు ఉంటే పంచదార ఉండదు. ఈ 2 ఉంటే టీ పొడి ఉండదు. అలా ఏదో ఒక లోటు వస్తూ ఉంటుంది. ऐसे ही అలాగే आत्मिक जिंदगी में भी ఆత్మిక జీవితంలో కూడా कभी कभी खुश रहते हैं, कभी कभी टेंशन। అప్పుడప్పుడు టెన్షన్ ఉంటుంది. అప్పుడప్పుడు సంతోషం ఉంటుంది. आज लौकिक ठीक है तो अलौकिक ठीक नहीं है। ఈ రోజు లౌకికం బావుంటే అలౌకికంలో బాగోదు. हाँ, अभी आज भोजन अच्छा मिला है लेकिन योग नहीं लग रहा है। అయితే ఈ రోజు భోజనం బాగా దొరికింది. కానీ యోగమేమో సరిగా అవ్వటం లేదు. अमृत वेले नींद नहीं आ रहा है लेकिन ज्ञान समझ में नहीं आ रहा है। అమృత వేళ నిద్ర రావటం లేదు. కానీ జ్ఞానం సరిగా అర్థం అవ్వటం లేదు. तो किसी न किसी कारण में असंतुष्टता रहेगा। ఏదో ఒక కారణంతో అసంతుష్టత ఉంటుంది. आज तो पति बहुत अच्छे मूड में है लेकिन बेटा ठीक नहीं है। ఈ రోజు భర్త చాలా మంచి మూడ్‌లో ఉన్నారు. కానీ పిల్లలు సరిగా లేరు. इसको स्वराज अधिकारी कहते हैं क्या? దాన్ని స్వరాజ్యాధికారి అంటారా అప్పుడు? स्वराज अधिकारी के जिंदगी में స్వరాజ్యాధికారి యొక్క జీవితంలో सदा हर बात में संतुष्टता रहता है। ప్రతి విషయంలోనూ ఎల్లప్పుడూ సంతుష్టత ఉంటుంది. भले स्थूल में कुछ नहीं मिला है तो भी, స్థూలంలో ఏదైనా దొరకకపోయినా సరే, खाने के लिए भले सिर्फ सूखा रोटी मिला है तो भी, తినడానికి ఎండిపోయిన రొట్టె దొరికినా సరే, बस में ट्रैवलिंग करना है तो रश बस में एक पांव पर खड़े होकर भी वो ट्रैवलिंग कर रहा है तो भी, బస్‌లో చాలా రష్‌గా ఉన్నా ఒక్క కాలు మీద నుంచుని కూడా मन से वो आत्मा सदा खुश रहेगा। బస్సులో ఒక కాలు మీద ఉండి ప్రయాణిస్తున్నా సరే, మనసుతో ఆత్మ చాలా సంతోషంగా ఉంటుంది. स्पेशली जब योग पर बैठते ही तुरंत उनका योग लग जाएगा। స్పెషల్‌గా యోగంలో కూర్చున్న వెంటనే వాళ్ళకి యోగము కుదురుతుంది. ये है स्वराज्य अधिकारी का सिम्टम्स। ఇదే స్వరాజ్యాధికారి యొక్క గుర్తులు. तो वो सभी कैसे आएगा? అవన్నీ కూడా ఎలా వస్తాయి? पहले आपके पास स्टॉक जमा है तभी तो जब चाहिए उसको यूज कर सकते हो ना। మొదట మీ దగ్గర స్టాక్ ఉంటేనే కదా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు. तो हर रोज अपने जिंदगी को चेक करो। కాబట్టి ప్రతిరోజు మీ జీవితాన్ని చెక్ చేసుకోండి. आपकी जिंदगी में वाह वाह है या वाई वाई है?
మీ జీవితంలో ఎప్పుడు కూడా వాహ్ వాహ్ అని ఉంటుందా? లేపోతే వై వై అంటే ఎందుకు ఎందుకు అని ఉంటుందా? ये ऐसे क्यों करता है, वो ऐसे क्यों करता है, मुझे क्यों नहीं लगता है, ऐसे बार-बार मन डिस्टर्ब होता है। వీళ్ళు ఇలా ఎందుకున్నారు? వాళ్ళు అలా ఎందుకున్నారు? అని చెప్పి తరచుగా మీ మైండ్ డిస్టర్బ్ అవుతుందా? ज़्यादा वाई-वाई है तो नेक्स्ट स्टेज है हाय-हाय आ जाएगा। ఎక్కువగా వై వై అంటే ఎందుకెందుకు అని వచ్చిందంటే నెక్స్ట్ అయ్యో! హాయ్ హాయ్ అనంటే అయ్యో! అయ్యో! అని వస్తుంది. हाँ, ज़्यादा हाय-हाय आ जाएगा उसके बाद क्राई आ जाएगा, रोने लगे ओ बाबा करके रोने लगेंगी। ఎక్కువగా అయ్యో! అయ్యో! అని వచ్చిందంటే తర్వాత వెంటనే దుఃఖం వస్తుంది. బాబా అని చెప్పి దుఃఖం వస్తుంది. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. बाबा के सामने जाते हो, वाह-वाह करके जाते हो, क्राई करके जाते हो। బాబా దగ్గరికి ఎదురుగా వెళ్ళినప్పుడు వాహ్ వాహ్ బాబా అంటూ వెళ్తారా? లేకపోతే ఏడుస్తూ, దుఃఖిస్తూ వెళ్తారా? बाबा ऐसे पति को क्यों दिया करके रोते हो, बाबा इस पति द्वारा मुझे ईश्वरी सेवा बढ़ रहा है करके वाह वाह कहते हो। బాబా ఇలాంటి భర్తనెందుకిచ్చావు అని చెప్పి దుఃఖిస్తున్నారా? లేకపోతే బాబా ఇలా నా పతి ద్వారా నాకు ఈశ్వరీయ सुख मिला है, ఈశ్వరీయ సుఖం దొరికింది అని చెప్పి వాహ్ వాహ్ అంటున్నారా? या मेरे पति द्वारा मुझे क्वेश्चन पेपर आ रहा है करके खुश पाते हो। లేకపోతే నా భర్త ద్వారానే నాకు క్వెషన్ పేపర్ వస్తుంది అని खुश पाते हो। అని సంతోషపడుతున్నారా? यहाँ ही क्वेश्चन पेपर आ गया तो बड़े पेपर के लिए आपको अटेंड करना आसान हो जाएगा ना। ఇక్కడే మనకి క్వెషన్ పేపర్ వచ్చింది అంటే గనక తర్వాత వచ్చే పెద్ద క్వెషన్ పేపర్ కి ఇంకా ఈజీగా అటెండ్ అవ్వచ్చు కదా. तो किसकी जिंदगी में वाह वाह आता है? అయితే ఎవరి జీవితంలో వాహ్ వాహ్ అని వస్తుంది? जो बच्चे दिल से बाबा के आगे जाते हैं ना, क्लीन एंड क्लियर रहते हैं, उनकी जिंदगी में सदा वाह वाह रहता है। ఆ जिनकी जिंदगी में दिल से अंदर में बाबा के प्रति क्लीन एंड क्लियर संबंध रहता है, उनको बाबा सदा गोद में रख लेता है। ఎవరి హృదయంలో అయితే బాబా పట్ల స్పష్టంగా క్లీన్ గా వెళ్తారో వాళ్ళ జీవితంలో వాహ్ వాహ్ అని వస్తుంది. अपने अंदर में जो कमियां है ना, दिल से कहते बाबा देखो ये कमियां हैं, इसको बाहर निकालना है। जो भी अंदर का बीमारी है, समस्या है, बाबा के आगे क्लियर रूप में रख देता है। ఎవరికి లోపలైతే ఏవి లోపాలు ఉన్నాయో అవి బాబాకి చెప్పి ఇవి తీసివేయాలి అని చెప్తారో అట్లాంటి వాళ్ళు క్లియర్ గా ఉంటారు. और उसको बाहर निकालने के लिए सच्चे पुरुषार्थ करते हैं, साधना करते हैं, उनके प्रति बाबा को खुश होती है। అవన్నీ బయటికి వచ్చేయాలి అని చెప్పి బాబాకి చెప్పి అవన్నీ బయటికి ఆ సంస్కారాలన్నీ బయటికి రావడానికి బాబాకి చెప్తారు. అలా పురుషార్థం చేస్తారు. उनके प्रति बाबा को प्यार होता है। అప్పుడు అలాంటి వారి పట్ల బాబాకి చాలా ప్రేమ కలుగుతుంది. लेकिन थोड़े बच्चे क्या करते हैं, यहाँ हाथ उठा दे, दो हाथ उठा दे, बाबा हम करेंगे करेंगे, घर में जाने के बाद कुछ करते ही नहीं। उनको देखकर बाबा खुश नहीं होते हैं। అయితే బాబా ఎదురుగాని బాబా మేము చేస్తాము ఈ పని అని చెప్పి 2 చేతులు ఎత్తుతారు. కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక్క పని చెయ్యరు. అలాంటి వాళ్ళని చూస్తే బాబా సంతోషపడరు. यहाँ हाथ उठाते हैं विश्व कल्याण करूंगा, वहां जाने के बाद अपना बिजनेस का कल्याण करता रहेगा, तो ऐसे बच्चों को बाबा प्यार करेगा क्या? అయితే ఇక్కడ ఉండగా చెప్తారు బాబా మేము విశ్వ కళ్యాణం చేస్తాము అని చెప్పి. కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ బిజినెస్ కళ్యాణం చేస్తారు. అలాంటి వాళ్ళ పట్ల బాబా సాయం చేస్తారా? यहाँ बाबा से क्या वायदा किया, घर में जाकर क्या किया? ఇక్కడ బాబాకి ఏం మాట ఇచ్చారు, ఇంటికి వెళ్ళి ఏం చేశారు? कहने में और करने में अंतर आ गया ना। చెప్పడంలోనూ మరియు చెయ్యటంలోనూ అయితే అంతరం వచ్చేసింది కదా. उनको सच्चे दिल वाले कहेंगे क्या? అప్పుడు వాళ్ళని సత్యమైన హృదయం కలవారు అని అంటారా ఏంటి? जिनको सच्चे दिल से सेवा करने का मन है और प्रैक्टिकली कर रहे हैं, ఎవరికైతే సత్యమైన మనస్సుతో సేవ చేసేలా ఉన్నారో మరియు సేవ చేస్తారో उनके मन सदा पवित्र रहेगा। వాళ్ళ మనసు ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉంటుంది. उनको याद करने मुश्किल ही नहीं लगता, आराम से याद करते रहते हैं। వాళ్ళకి బాబా జ్ఞాపకం చేసుకోవడం ఒక శ్రమగా అనిపించదు, చాలా ఆరాంగా చేసుకుంటారు. क्यों? ఎందుకు? बच्चा क्लीन होने के कारण बाबा सदा उनको गोद में ले लेता है, उस बच्चों द्वारा अपना सेवा लेता ही रहता है। ఎందుకంటే వాళ్ళు చాలా క్లీన్ గా ఉండడం వల్ల బాబా ఎప్పుడు వాళ్ళని ఒడిలోకి తీసుకుంటారు, వాళ్ళ ద్వారా సేవ జరుగుతూనే ఉంటుంది.
एक छोटा बच्चा माँ के गोद में जाके माँ को तंग करता है, बाल खींचता है, झगड़ा करता है, तो वो बच्चे को माँ गोद में लेती है क्या? చిన్న పిల్లవాడు వెళ్లి అమ్మ ఒడిలో కూర్చుని అస్తమాను ఏదో ఒక పేచీ పెడుతూ, ఏడిపిస్తూ, జుట్టు కూడా లాగుతూ అన్ని చేస్తే అమ్మ ఒడిలో ఉంచుకుంటుందా? तो वो जो माँ काम करे उसको भी ये डिस्टर्ब कर रहा है ना। అమ్మ ఏదైతే పని చేసుకుంటుందో ఆ పనిని కూడా ఈ పిల్లవాడు డిస్టర్బ్ చేస్తున్నాడు కదా! थोड़ा समय माँ देखती है, అమ్మ కొంత సమయం చూస్తుంది. उसके बाद उसको लॉक लगा कर रखती है, आप वहां ही रोते रहो, मैं आपको गोद में लेती नहीं हूँ। దాని తర్వాత అమ్మ ఏం చేస్తుంది, ఇలా ఇదే కంటిన్యూ చేస్తే పిల్లవాడిని పక్కన పెట్టి తాళం వేసేస్తుంది. నువ్వు అదే పని చేసుకో అని చెప్తుంది. जितना भी वो गुस्सा करे, रो ले, वो गोद में नहीं लेती। ఎంత పిల్లవాడు కోపగించినా, ఏడ్చినా సరే అమ్మ తన ఒడిలోకి తీసుకోదు. बच्चा क्या कहता है, नहीं नहीं मम्मी मैं कुछ भी नहीं करूंगा करके कहता है, और दोबारा गोद में जाने के बाद वही हरकत करता है। అయితే పిల్లవాడు ఏం చెప్తాడు, అమ్మా నేను ఇంకా అలా అలా ఏడిపించను, అలాంటి పనులు చేయను అని చెప్తాడు. అప్పుడు అమ్మ రెండోసారి ఒడిలోకి తీసుకుంటుంది, కానీ మళ్ళీ అలాంటి చేష్టలే చేస్తాడు. तो कितना बार आपने मेरे साथ वायदा किया? అయితే బాబా అంటున్నారు, ఎన్నిసార్లు మీరు నాతో నాకు ఇలాంటి మాట ఇచ్చారు. कितना आप में क्या क्या कमी है वो आप पक्का जानते हो। మీలో ఏమేమి లోపాలు ఉన్నాయో అవన్నీ మీకు పక్కాగా తెలుసు. उसको अभी निकालना है। వాటన్నిటిని ఇప్పుడు తీసేయండి. संकल्प मात्र में, स्वप्न मात्र में भी थोड़ा भी अपवित्रता नहीं आना चाहिए। సంకల్ప మాత్రంగా స్వప్నంలో కూడా కొంచెం కూడా అపవిత్రత రాకూడదు. तो भविष्य में सब लॉ एंड ऑर्डर ठीक से चलता है ना। అయితే భవిష్యత్తులో అంతా కూడా సరిగా నియమాలతోని జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ లో జరుగుతుంది కదా. ऐसे ही आपका डे टू डे टाइम टेबल भी वैसा ही चल रहा है क्या, चेक करो। అలాగే మీ రోజువారీ జీవితం కూడా అలాగే నడుస్తుందా లేదా చెక్ చేసుకోండి. आप जानते हैं दुनिया कितना फास्ट में परिवर्तन हो रहा है, మీకు తెలుసు కదా ప్రపంచం ఎంత ఫాస్ట్ గా మారుతుంది. तो आपकी साधना भी उतना फास्ट में होना चाहिए ना। కాబట్టి మీ సాధన కూడా అంతే ఫాస్ట్ గా అయిపోవాలి కదా. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. हर कर्म में ప్రతి కర్మలోనూ आपको जितना गुण, शक्तियां, ज्ञान चाहिए, మీకు ప్రతిరోజు కూడా ఎంత జ్ఞానము, గుణాలు, శక్తులు కావాలో जो राजयोग द्वारा मिलता है, అవి ఏవైతే రాజయోగం ద్వారా దొరుకుతాయో, ईश्वरीय सेवा द्वारा मिलता है, ఈశ్వరీయ సేవ ద్వారా దొరుకుతుందో, जितना 21 जन्मों के लिए चाहिए ఎంత మీకు 21 జన్మల వరకు కావాలో उतना परसेंटेज में स्टॉक है। అంత పర్సంటేజ్ లోని స్టాక్ ఉందా? सुबह आपका अमृत वेला का योग, उस सारे दिन में ही आप कुछ नहीं हो तो एक दिन का कमा ही जितना चाहिए उतना नहीं है। అంటే మీరు ఉదయం చేసిన సాధన యోగంతో మీరు ఆ రోజంతా కూడా సంతోషంగా లేరు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆ రోజుకి కావలసిన సంపాదన సంపాదించుకోలేదు అని అర్థం. ऐसे किसी के पास जो में पर्स में पैसा है तो जो भी साधन चाहिए वो खरीद कर घर में लेकर आ सकता है ना। ఇది ఎలాగంటే ఎవరైనా ఒక వ్యక్తి పర్సులో ధనం ఉంటేనే కదా ఆ రోజు ఏమి సాధనాలు, సామాన్లు కావాలో ఇంటికి అవన్నీ కొనుక్కుని వెళ్ళగలడు. पैसे ही नहीं है तो कुछ साधन चाहिए करके मन रहता है तो भी खरीद नहीं कर सकता है ना। అతని దగ్గర డబ్బులు లేవు అనుకోండి, అప్పుడు మనసులో ఉంటుంది కొనుక్కోవాలని, కానీ ఆ సరుకులు, సాధనాలు ఏమి కొనుక్కోలేడు. अभी अपने मन में क्या संस्कार बनना है? అయితే ఇప్పుడు మనస్సులో మీరు ఏం సంస్కారాలు తయారు చేసుకోవాలి? राजा बनना है ना, మీరు రాజుగా తయారవ్వాలి కదా, विश्व पर राज्य करना है ना, విశ్వం మీద రాజ్యం చేయాలి కదా. तो विश्व परिवर्तक बनो। కాబట్టి మీరు అలా చెయ్యాలి అంటే గనుక మీరు విశ్వ పరివర్తకులుగా అవ్వండి. विश्व परिवर्तन बंद करने का आधार है पहले स्व परिवर्तक बनो। విశ్వ పరివర్తకులుగా అవ్వాలంటే దానికి ఆధారం ఏంటంటే మొదట మీరు స్వపరివర్తనులుగా మారాలి. तो अपने जिंदगी को देख लेना। కాబట్టి మీ జీవితాన్ని చూసుకోండి. बाबा मिलने के पहले मैं कैसा था, బాబా నాకు దొరికడం ముందు నేను ఎలా ఉన్నాను, बाबा मिलने के बाद आज तक मेरा स्थिति कैसा है, బాబా దొరికిన తర్వాత ఈ రోజు వరకు నా స్థితి ఎలా ఉంది, इम्प्रूवमेंट हुआ कि नहीं हुआ है, ఇంప్రూవ్మెంట్స్ అయ్యాయా లేదా, और भविष्य में राजा बनना है तो कितना थोड़ा समय है और कितना साधना करना है, चेक करो। భవిష్యత్తులో మీరు రాజు కింద తయారవ్వాలి అంటే ఎంత సమయం ఉంది, మీరు ఎంత సాధన చెయ్యాలి అన్నది చెక్ చేసుకోండి.
इतना समय में आपने फास्ट परिवर्तन किया है, दर्पण में चक्कर लेना। ఇంత సమయంలో మీరు ఇంత సాధన చేశారా లేదా అన్నది దర్పణంలోని చూసుకోండి. आज आप बाबा के सामने क्यों आए हो? ఈ రోజు మీరు బాబాకి ఎదురుగా ఎందుకొచ్చారు బాబా దగ్గరికి? होली मनाने के लिए आए हो ना? హోలీ జరుపుకోవడానికే వచ్చారు కదా! होली माना जो हुआ उसको बिंदु लगाओ। ఇక్కడ హోలీ అంటే అర్థం ఏంటంటే ఏమి జరిగిందో దానికి బిందువు పెట్టండి. और पुराने जो संस्कारों को जलाना है। పురాతన సంస్కారాలు ఏమైతే ఉన్నాయో వాటిని దహించి వేయండి. 1% भी नहीं रहना है, सब जला देना चाहिए। ఒక్క పర్సెంటేజ్ కూడా ఉండకూడదు, అంతా దహించి వేయాలి. देह का जो संस्कार, देह अभिमान का संस्कार सब जला देना चाहिए। దేహం దగ్గర ఉన్న ఏం సంస్కారాలు ఉన్నాయో వాటన్నిటిని దహించి వేయండి. जैसे एक आत्मा एक शरीर को त्याग करती है, ఎలా అంటే ఒక ఆత్మ ఒక శరీరాన్ని త్యాగం చేస్తుంది కదా, तुरंत उनका जो पुराने शरीर को लोग क्या करते हैं, जला देते हैं ना। వెంటనే ప్రజలు ఏం చేస్తారు, ఆ పురాతనమైన శరీరాన్ని ఆత్మ వదిలివేసిన వెంటనే కాల్చివేస్తారు కదా. वो कितना भी धनवान हो, कितना भी फेमस हो, వాళ్ళు ఎంత ధనవంతులైనా ఎంత ప్రసిద్ధి చెందిన వారైనా సరే उन शरीर को अलमारी में रखते हैं क्या? వాళ్ళ శరీరాన్ని అల్మారీలో ఉంచారు కదా. क्योंकि वो जो पुराना है जितना रखेंगे उतना बदबू आएगा, उससे बीमारी से ज्यादा स्प्रेड हो जाएगा। ఎందుకంటే అది అలా ఉంచితే కనుక అది కుళ్ళిపోతుంది, దాని నుంచి దుర్వాసన వస్తుంది. जैसे आपके घर में कोई खराब हुआ आम है, ఎలా అంటే మీ ఇంట్లో ఒక పాడైపోయిన మామిడి పండు ఉంది. अच्छे आम के साथ वो आम भी रखेंगे तो अच्छे आम को भी वो खराब करेगा ना। మంచి మామిడి పళ్ళతో దీనికి పెట్టారు అనుకోండి కలిపి, అప్పుడు మంచి మామిడి పళ్ళు కూడా పాడైపోతాయి కదా ఈ పాడైపోయిన మామిడి పండు వల్ల. उसको बदबू आने वाले आम को घर में रखते हो या फेंक देते हो? అలా దుర్వాసన వచ్చే మామిడి పండుని మీరు ఇంట్లో ఉంచుకుంటారా లేకపోతే పారవేస్తారా? ऐसे ये जो पुराने संस्कार, रावण का संस्कार को जला देना। అలా మీరు పురాతనమైన రావణ సంస్కారాలన్నిటినీ మీరు దహించి వేయండి. बच्चे कहते हैं, పిల్లలంటారు, बाबा हमको भी वो रखने का मन नहीं है। బాబా మాకు కూడా ఆ సంస్కారాల్ని ఉంచుకోవాలని లేదు మనసులో. हम भी जानते हैं उस द्वारा हमको दुख आता है, మాకు తెలుసు వాటి ద్వారా దుఃఖం వస్తుంది అని చెప్పి, लेकिन क्या करे वो जाता ही नहीं है। కానీ ఏం చేయము, అవి వెళ్ళటం లేదు మా దగ్గర నుంచి. ठीक है, हमको नहीं चाहिए, आप ले लो। అయితే మాకు అవసరం లేదు, ఇది మీరే తీసుకోండి. तो बाबा कहते मैं लेने के लिए रेडी हूँ। అయితే బాబా అంటారు, నేనైతే ఇవన్నీ తీసుకోవడానికి రెడీగానే ఉన్నాను. आप देने के लिए रेडी हो तभी तो मैं लूंगा। మీరు ఇవ్వడానికి రెడీ అయితేనే కదా నేను తీసుకుంటాను. जैसे छोटे बच्चों के हाथ में कुछ चीज है, ఎలా అంటే చిన్న పిల్లల చేతిలో ఏదో వస్తువులు ఉన్నాయి, समझ लो एक चाकू है उनके हाथ में। ఇలా అనుకోండి, వాళ్ళ చేతిలో ఒక చాకు ఉంది. माँ क्या कहती, चाकू दे दो करके पूछती है। అమ్మ ఏమంటుంది, చాకు ఇచ్చే అని చెప్పి అడుగుతుంది. बच्चा क्या करता है, हाथ ऐसे करता है, ले लो करके ऐसे करता है। పిల్లలు ఏమంటారో ఇది తీసుకో అని చెప్పి చేతితో ఇలా బయటికి ముందుకు పెట్టి ఇస్తారు. माँ क्या करते, हाथ नीचे रखती है, दे दो करके। అమ్మ ఏం చేస్తుంది, చాకు ఇవ్వి అని చెప్పి చెయ్యి కింద పెడుతుంది. लेकिन ऐसे गट से पकड़ लेता है, देता ही नहीं है, तो माँ कैसे लेगी? అయితే పిల్లవాడేమో చాలా గట్టిగా పట్టుకుని ఉంటాడు, పట్టుకుని ఉంటే అమ్మ ఎలా తీసుకుంటుంది, అమ్మ తీసుకోలేదు అప్పుడు ఆ చాకుని. इसलिए वो चीज आपका नहीं है ना, आप क्यों पकड़ लेते हो मेरा मेरा करके? అందువల్ల ఆ వస్తువులు మీవేమి కాదు, అయితే మీరు నావి నావి అని ఎందుకు పట్టుకుంటారు ఆ సంస్కారాల్ని? छोड़ो तो छूटो, ఆ छोड़ो तो छूट, आप छोड़ देंगे वो छूट जाएगा। మీరు వదిలేస్తేనే కదా అవి వెళ్ళిపోతాయి. आपके घर में डॉक्टर आते कहते नहीं जी डॉक्टर जी कल से हम जरूर हॉस्पिटल में आएंगे। మీ ఇంటికి డాక్టర్ వస్తారు, అప్పుడు మీరు అంటారు లేదు డాక్టర్ గారితో అంటారు, రేపటి నుంచి మేము ఖచ్చితంగా హాస్పిటల్కి వస్తాము అని చెప్పి. हॉस्पिटल को आएंगे ही नहीं है तो डॉक्टर कैसे ट्रीटमेंट देगा बताओ? మీరు హాస్పిటల్కే వెళ్ళకపోతే డాక్టర్ మీకు ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు చెప్పండి? बाबा कहते वो रखना अच्छा लगता है क्या? బాబా అడుగుతున్నారు, మీకు అవన్నీ ఉంచుకోవడం ఇష్టంగా ఉందా? जितना लंबे समय तक रख लेते हो उतना उससे आप दुख पाते हो। మీరు ఎంత సమయం ఈ సంస్కారాలన్నిటినీ ఉంచుకుంటారో అంత మీకు దుఃఖం వస్తుంది. इसीलिए అందువల్ల आज हाथ उठाना और सभी को आज आप जलाएंगे। ఈ రోజు చేతులెత్తి
वो सभी विकारों को आप जलाएंगे और बाप दादा के साथ सच्चे होली मनाएंगे। మీరు మొత్తం ఆ వికారాలన్నిటిని దహించి వేస్తారు. బాబా ఎదురుగా మీరు సత్యమైన హోలీని జరుపుకుంటారు. एक बात याद रखना, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. आज आप नहीं जलाएंगे तो मैं आपको मेरे गोद में नहीं लेता। మీరు ఈ రోజు ఆ వాటన్నిటిని దహించి వెయ్యకపోతే నేను మిమ్మల్ని నా ఒడిలోకి తీసుకోను. जो बच्चे रेडी होकर मेरे सामने आते हैं उनको ही लेकर मेरा काम मैं कर लेता हूँ। ఏ పిల్లలైతే రెడీ అయ్యి నా దగ్గరికి వస్తారో వాళ్ళని నేను తీసుకుని నా ఒడిలో కూర్చోబెట్టుకుంటాను. हाँ, एक बाप को तो बहुत बच्चे हैं। ఒక తండ్రికి చాలా మంది పిల్లలున్నారు. गुरुवार का दिन है, గురువారం ఆ రోజు बाबा के घर जाना चाहते हैं। బాబా ఇంటికి వెళ్దామనుకుంటారు. पिताजी क्या कहते हैं, తండ్రి ఏమంటారంటే, जो बच्चे क्लीन रहते हैं उनको ही मैं सेंटर में लेकर जाता हूँ। ఏ పిల్లలైతే క్లీన్ గా ఉంటారో వాళ్ళనే నేను సెంటర్ కి తీసుకుని వెళ్తాను అంటారు. वहां तो 7 बजे का क्लास है, అక్కడ 7 గంటలకి క్లాసు. 6:45 तक आपको रेडी रहना है। 6:45 కల్లా మీరు రెడీ అవ్వాలి. टाइम के अनुसार आप नहीं रेडी होंगे, जो रेडी है उनको बाप पिताजी लेकर जाएगा। టైం అనుసారంగా ఎవరైతే రెడీ అయ్యి వస్తారో వాళ్ళనే తండ్రి సెంటర్ కి తీసుకెళ్తారు. आप लेट करके आएंगे तो बाबा आपको लेकर नहीं आ जाएगा, మీరు లేట్ అయ్యి వస్తే గనక బాబా మిమ్మల్ని తీసుకువెళ్ళరు. तो आपको टोली भी नहीं मिलेगा। అప్పుడు మీకు టోలీ కూడా దొరకదు. तो विश्व महाराजन का सीट चाहिए तो కాబట్టి మీకు విశ్వ మహారాజు యొక్క సీట్ కావాలి అంటే కనుక इस होली में आपको उतना पवित्र बनना है। ఈ హోలీలో మీరు అంత పవిత్రంగా తయారవ్వాలి. बच्चे पूछ रहे हैं हम नहीं करेंगे तो, పిల్లలు అడుగుతున్నారు మేము అలా చెయ్యకపోతేనో, पूछना क्या है, चांडाल बन जाएंगे। మీరు అడగాల్సిన అవసరం లేదు, మీరు చండాలులుగా అయిపోతారు. 21 जन्म का नहीं मिलेगा, कभी कभी 1 जन्म का मिल जाएगा, लास्ट 64th जन्म ऐसे कुछ मिल जाएगा बस। మీకు 21 జన్మలు రావు, ఎప్పుడో లాస్ట్ 64 జన్మ 63 జన్మ దొరుకుతుంది. माना सत्युग त्रेता में सिर्फ आपको 1 जन्म मिल सकता है, स्वर्ग में तो आएंगे सिर्फ 1 जन्म मिलेगा, 21 जन्म नहीं मिलेगा। మీకు ఈ స్వర్గంలో ఏదో ఒక్క జన్మే దొరుకుతుంది, అంతేగాని 21 జన్మలు దొరకవు. तो बाबा कहते विश्व परिवर्तन का काम बैलेंस है ना। అయితే బాబా అంటున్నారా విశ్వ పరివర్తనం యొక్క పని బ్యాలెన్స్ ఉండిపోయింది కదా. एडवांस पार्टी भी बाप दादा के पास आकर कहते बाबा कब तक करना है, कब तक करना है। అడ్వాన్స్డ్ పార్టీ వాళ్ళు కూడా బాబా దగ్గరికి వచ్చి అడుగుతారు, బాబా ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అని చెప్పి. प्रकृति भी बार बार अर्जी डाल रही है, बाबा मुझे सतो प्रधान बनाओ, परिवर्तन करो करके प्रकृति भी एप्लीकेशन डाल रही है। ప్రకృతి కూడా బాబా దగ్గరికి వచ్చి అప్లికేషన్ పెడుతుంది, సతో ప్రధానంగా తయారు చేయండి అని చెప్పి. हाँ, तो ब्रह्मा बाबा भी चाबी लेकर रेडी है। బ్రహ్మ బాబా కూడా తాళం చెవి పట్టుకుని రెడీగా ఉన్నారు. चाबी तो ब्रह्मा बाबा ही डालेगा, తాళం తీయడం అయితే బ్రహ్మ బాబాయే తీస్తారు. परमधाम जाने का डोर बाबा ही ओपन करेगा। పరంధామానికి వెళ్లే డోర్ కూడా బ్రహ్మ బాబానే ఓపెన్ చేస్తారు. अकेला तो नहीं जाएगा ना, सभी लोगों को लेकर जाएगा ना। ఆయన ఒంటరిగా వెళ్ళరు కదా, అందరినీ తీసుకునే వెళ్తారు కదా. लेकिन साथ में आने वाले लोग अभी तक रेडी नहीं है ना। అయితే ఆయనతో పాటు వచ్చే వాళ్ళు ఇప్పటి వరకు రెడీ అవ్వలేదు కదా. बनना आपको ही है ना, అలా మీరే కదా తయారవ్వాలి. नया कोई लोग नहीं आएंगे, अभी जो है वही उनको ही बनना है। కొత్తగా ఎవరు రారు, ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తయారవ్వాలి. अपने भाई बहनों का दुख सुनाई नहीं दे रहा है क्या? మీ యొక్క సోదర సోదరీల యొక్క దుఃఖము మీకు వినిపించడం లేదా? दया नहीं दिख रहा है? మీకు దయ చూపించలేకపోతున్నారా? लौकिक में किसी कोई भाई बहन रो लेंगे तो उनको धन लेकर देते हो ना। లౌకికల్లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ధనం తీసుకుని ఇస్తారు కదా వెళ్ళి. तो उनको आत्मिक रूप में रोना आपको सुनाई नहीं दे रहा है? అయితే వాళ్ళ ఆత్మిక రూపంలో వాళ్ళ దుఃఖం మీకు కనిపించడం లేదా, మీకు వినిపించడం లేదా? हाँ, अभी आप बच्चे पूछ रहे हैं అయితే ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు विश्व परिवर्तन कैसे करना है। విశ్వ పరివర్తన ఎలా చేయాలి? वो समय जो बाबा का था डबल फॉरेनर्स के लिए मिलन था। అయితే ఆ సమయంలో మిలనం మిలనం ఏంటంటే డబల్ ఫారినర్స్ గురించి మిలనం జరిగింది. 1800 लोग आए थे। ఒక్క 1,108 మంది వచ్చారు. उस दिन प्लान बनाया था कि सभी लोग बाबा के सामने जाकर दृष्टि लेंगे। అయితే ఆ రోజు ఏం ప్లాన్ చేశారు అంటే అందరూ కూడా బాబా ఎదురుగా వెళ్ళి దృష్టి తీసుకోవాలి అని చెప్పి.
तो बाबा कहते हैं आप मेरे बात मानेंगे, मैं भी आपका बात मान लेता हूँ। అప్పుడు బాబా ఏమన్నారంటే, "మీరు నా నా మాట వింటే గనక నేను మీ మాట వింటాను" అని అన్నారు. तो दृष्टि से सृष्टि परिवर्तन करना है। అయితే మీరు దృష్టితో సృష్టి పరివర్తన చేయాలి. तो मन की दृष्टि द्वारा भगवान की शक्ति फ्लो होकर सारे विश्व परिवर्तन होना चाहिए। మనస్సు ద్వారా मन की आंख द्वारा మనసు యొక్క నేత్రాల ద్వారా तीनों लोगों को देखते हुए 3 లోకాల్ని చూస్తూ भगवान की शक्ति द्वारा భగవంతుని యొక్క శక్తి ద్వారా विश्व परिवर्तन होना है। విశ్వ పరివర్తన జరగాలి. बच्चे कहते हैं పిల్లలంటారు, बाबा वो समय आने दीजिए ना, तब रेडी होंगे। పిల్లలంటారు, "బాబా ఆ సమయం రానివ్వండి, అప్పుడు రెడీ అవుతాము" అంటారు. लंबे समय के अभ्यास द्वारा ही वो स्थिति आपका आ सकता है। అయితే ఎక్కువ సమయం అభ్యాసం చేయడం ద్వారానే అలాంటి స్థితి వస్తుంది. इसलिए प्रैक्टिस सभी से ही करना है। అందువల్ల ప్రాక్టీస్ ఇప్పటి నుంచే చేయాలి. लंबे समय तक संपन्नता का स्थिति में रहना है। ఎక్కువ సమయం మీరు సంపన్నత అనే స్థితిలో ఉండాలి. कब रहेंगे? అది ఎప్పటి వరకు ఉంటారు? हर सेकंड सारे विश्व को आप शक्ति देने के लिए निमित्त बनेंगे तो ప్రతి సెకను మీరు ఈ విశ్వానికి ఈ शक्ति देने के लिए निमित्त बनेंगे तो ప్రతి క్షణము మీరు విశ్వానికి శక్తిని ఇవ్వడానికి నిమిత్తంగా తయారైతే కనుక आपके सामने स्थूल या सूक्ष्म में कभी भी ऑपोजिशन नहीं आता है। మీ ఎదురుగా సూక్ష్మంగా గాని స్థూలంగా గాని ఎప్పుడూ అపోజిషన్ రాదు. हाँ, आपको बुखार आ सकता है, गर्मी आ सकता है, कुछ भी आ सकता है, మీకు చాలా జ్వరం రావచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. लेकिन मन सदा खुश रहेगा। కానీ మనసు మట్టుకు ఎల్లప్పుడూ సదా సంతోషంగా ఉంటుంది. परमात्मा का शक्ति में उसमें आप संपन्न रहेंगे। పరమాత్మని యొక్క శక్తిలోనే మీరు సంపన్నంగా ఉంటారు. भविष्य में बाबा कहते हैं భవిష్యత్తులో బాబా ఏమంటారంటే, ऐसे बच्चों को ఇలాంటి పిల్లలకు दुनिया वालों को भोजन मिले या ना मिले, ప్రపంచంలో వాళ్ళందరికీ భోజనం దొరికినప్పటికీ దొరకనప్పటికీ आपके शरीर को 2 वक्त का रोटी देने का जिम्मेदारी मेरा है। మీ శరీరానికి 2 పూట్ల రొట్టెలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ऐसे ఇటువంటి हर रोज ప్రతిరోజు आत्मिक गुणों द्वारा आप राजा बने हो, ये चेक करना। ఇలా మీరు ప్రతిరోజు ఆత్మిక గుణాల ద్వారా రాజు కింద అయ్యారా లేదా అన్నది చెక్ చేసుకోండి. स्थूल साधन द्वारा राजा बना हो ये नहीं। స్థూల సాధనాల ద్వారా రాజుగా అయ్యాను అనడం కాదు. लास्ट वीक मेरे पास 10,000 का सोफा था, अभी जो 50,000 का सोफा लाया है मैं धनवान बन गया, ये नहीं। పోయిన సంవత్సరం నా దగ్గర 10,000 రూపాయలతో 10,000 వాల్యూ ఉన్న సోఫా ఉంది, ఇప్పుడు నా దగ్గర 15,000 రూపాయల విలువైన సోఫా ఉంది అలా అని దానిలో డెవలప్ అవ్వడం కాదు. हाँ, लेकिन निराकार रूप में कितना आपके पास साधन है, यूज करे उसके आधार पर आप कितना खुश हो वो चेक करना। నిరాకార రూపంలో మీ దగ్గర ఏం సాధనాలు ఉన్నాయో వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో వాటిని మీరు చెక్ చేసుకోండి. इसलिए అందువల్ల आज के त्योहार में ఈ రోజు ఈ పండగలో सब अपने विकारों को जला देना। మీ వికారాలన్నిటినీ దహించి వేయండి. इसीलिए అందువల్ల सदा भ्रकुटी सिंहासन पर बैठकर సదా భృకుటి సింహాసనంలో కూర్చుని बाबा के गोद में बैठकर బాబా యొక్క ఒడిలో కూర్చుని सिर्फ भगवान की शक्ति विश्व को देने के लिए निमित्त बनना। ఓన్లీ భగవంతుని యొక్క శక్తి విశ్వానికి అంతటికి ఇవ్వడంలో ఉండండి. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న सर्व సర్వ 3 तख्त नशीन 3 సింహాసనాధికారులైన विशेष आत्माओं को విశేషాత్మలందరికీ सदा సదా स्वराज्य अधिकारी స్వరాజ్య అధికారి विशेष आत्माओं को విశేషాత్మలకు सदा रहम दिलबन సదా దయా హృదయాలుగా అయ్యి आत्माओं को ఆత్మలకు सुख शांति की अंजलि देने वाले సుఖ శాంతుల అంచెలని ఇచ్చే महादानी आत्माओं को మహాదాని ఆత్మలకు सदा సదా दृढ़ता और सफलता का अनुभव करने वाले దృఢతను మరియు సఫలతను అనుభవం చేసే बाप समान आत्माओं को బాబా సమానమైన ఆత్మలకు बाप दादा का याद प्यार और नमस्ते। బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. जैसे लौकिक में ఎలా అయితే లౌకికల్లో
कोई एक डॉक्टर रहता है, सिर्फ डॉक्टर का प्रोफेशन का ही स्मृति रहता है उनको। ఎవరైనా డాక్టర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి నేను డాక్టరు అన్న స్మృతియే ఉంటుంది. ऐसे जब आप ईश्वरी सेवा में रहते हो, वही स्मृति में ही रहना है। అలాగే మీరు ఈశ్వరీయ సేవలో ఉంటే గనక మీరు ఎప్పుడూ అదే స్మృతి ఉండాలి మీకు. तो अपने संस्कार को परिवर्तन करो, तब सारे संसार परिवर्तन होगा। కాబట్టి మీ సంస్కారాల్ని పరివర్తన చేసుకుంటే మొత్తం సంసారం అంతా పరివర్తన జరుగుతుంది. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.